30 లక్షల మంది నిరుద్యోగులే, ఇంకెవరు కాదు. అలాంటి నిరుద్యోగులకు నువ్వు హామీలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 4,000 నిరుద్యోగ వృత్తి అన్నావు, 5 లక్షలతో జాబ్ కార్డు అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు, విపరీతమైన హామీలు ఇచ్చి ఇలా గద్దెనకి గాడిదిన కొడుకులు ఇలా కనీసం 5,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి దాపరించింది. ఇవాళ అన్న 100కు 10,000% కదా, వాళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తా అన్నారు. కనీసం 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే ఇలా శబర సంఖ్యారంగం పూరించబోతా ఉన్నారు. 100 రోజులు కాదా, 200 అయింది, 200, 300 అయినది. ఇవాళ 2.5 సంవత్సరాలు దాటిపోయింది, 30 నెలలు దాటొచ్చింది. కాబట్టి వీళ్ళను గద్దెనెక్కాలి, ఈ గాడిదిన కొడుకులు మెడలు వంచాలని అంటే కేటీఆర్ గారు ఇవాళ సమర శంకారం వీళ్ళు ఎక్కడి నుంచి పూరించిలో అక్కడి నుంచి మా యొక్క సమర శంకారం స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విఘ్నులు, పోరాటవంతులు. ఇవాళ ప్రతి ఒక్కరూ నరాన పోరాడేటోళ్ళు. అలాంటి వాళ్ళను మనం మోసం చేయలేము, వాళ్ళని ఏం చేయలేమని చెప్పేసి వీళ్ళని చూస్తే ఎవడు ఓట్లేయడు. అందుకోసం ఢిల్లీ నుంచి ఖర్గేని పట్టుకొచ్చిళ్ళు, ప్రియాంక గాంధీని పట్టుకొచ్చిళ్ళు, రాహుల్ గాంధీని పట్టుకొచ్చిళ్ళు, ఇక్కడ కూర్చోబెట్టి మరి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి రిలీజ్ చేసిళ్ళు. కానీ ఆ యూత్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అందుకోసమే ఇక్కడి నుంచే నినదించాలి, పోరాడాలి, మనం అడగాలి అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఒక సభ పెట్టిర్రు. కానీ ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇలా మనం పోదాం ఇక్కడికి చిక్కడపల్లి లైబ్రరీ ఏరియాలో, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ ఏరియాలో హాస్టళ్లకు తాళం వేస్తా ఉన్నారు. నువ్వు హాస్టళ్లకు తాళం వేయొచ్చు రేవంత్ రెడ్డి, కానీ యొక్క మా గుండెల్ని కానీ మా ప్రశ్నించే తత్వాన్ని కానీ నువ్వు వేయలేవు. నా కొడుకు అయ్యాల నీ రోజు కావచ్చు, రేపటిదిన మా రోజు వస్తుంది. నువ్వు రేపటిదిన ఓట్లకు వస్తావు కదా, అప్పుడు నీ మీద ఈ తాళాలు వేసిన చేతులే ఇలా రేపటి రోజున నీ మీద రాళ్ళేస్తాయని చెప్పేసి మేము అంటా ఉన్నాము. ఎందుకనంటే మా యొక్క రగిలి మాట్లాడుతున్నామన్నా. ఎందుకనంటే ఇవాళ గద్దెనెక్కిన గాడిన కొడుకులు మా యొక్క భిక్ష వల్ల 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నది, బకాయిలు ఉన్నాయి. కనీసం ₹1 కూడా రిలీజ్ చేసే దాఖలాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడన్నా, ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. బల్మూరు వెంకట్ గారికి ఉద్యోగం వచ్చింది, అద్దంకి దయాకర్ గారికి ఉద్యోగం వచ్చింది, కోదండరామ్ గారికి ఉద్యోగం వచ్చింది, మన రియాజ్ గారికి వచ్చింది. మరి మాకెక్కడ పోయింది? ఇలా నీకోసం పదయాత్ర చేసిరు కదా, నీకోసం పాదయాత్ర చేసిరు కదా, మీ ప్రభుత్వం రావడం కోసం వీళ్ళు ఊరు వాడవాడ గడప తిరిగిరు కదా, వీళ్ళ కోసం మాట్లాడే తోడు లేడు ఇవాళ. అందుకోసమే ఇవాళ మాట్లాడడానికి నేనున్న మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మేము ముందుకు నడుస్తాము, మీరు మా వెనుక ఉండండి. ఈ నా కొడుకులను మనము ప్రజాస్వామ్యబద్ధంగానే అడుగుదాము, ప్రజాస్వామ్యానికి లోబడే ఇవాళ మనం ప్రశ్నించి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను మెడలు వంచి మరి సాధించుకుందామని చెప్పేసి ఇవాళ సమర సంకారం పూరించబోతున్నారు. రేపటి పరిణామాలు చూడన్నాను. అదే ఇప్పుడు అసలు మీకే అర్హతలు, బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే, నిరుద్యోగుల హక్కులు అని చెప్పి వాళ్ళ తరఫున మాట్లాడే అర్హత లేదు బీఆర్ఎస్ కి. ఎందుకంటే గతంలో పూర్తి స్థాయిలో వాళ్ళని మోసం చేసి నిండా ముంచిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటారు. దీనికి ఏం చెప్తారు అన్న? దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు ఇవ్వలే, కానీ కేసీఆర్ గారు 1,69,000 ఉద్యోగాలు రిలీజ్ చేసిండు, వేసిండు కూడా. కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యోగాలు, కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఇలా ప్రశంస పత్రాలు ఇచ్చి వీళ్ళు ఇలా మేము ఇచ్చినట్టు గప్పాలు కొడుతున్నారు. ఏ రాష్ట్రంలోకి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలే. ఈ నా కొడుకులు మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్టు బీజేపీని అడగారు, కాంగ్రెస్ లో అడగారు. ఏంది ఇక్కడ కథ? ఇదెక్కడి కదా? ఇవాళ నిరుద్యోగుల పక్షాన నిలబడ్డ పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగింది. అందులో బాగానే నీళ్లు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి, నిధులు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అదేవిధంగా నియామకాలు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్. ఇవాళ 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులేండి, దిగుమతులేండి తెలుసా? ఇలాకు కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎన్ని వచ్చినాయి తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఎన్ని ఉండే అన్న? అప్పుడు 200 ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1,200 గురుకులాలు చేసిండన్న. అప్పుడు మెడికల్ కాలేజీలు ఎన్ని ఉండే అన్న? 5 అంటే 5, పట్టుమని 5 లేవు. అదే మెడికల్ కాలేజీలు 33 జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చేసినారు కేసీఆర్. డిగ్రీ కాలేజ్ ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 30 డిగ్రీ కాలేజీలు కేసీఆర్ గారు సృష్టించారన్న. దాదాపుగా 200-300 ఇంటర్మీడియట్ కాలేజీలను సృష్టించండి. అదే నర్సింగ్ కాలేజీలు. అదేవిధంగా దేశంలో కూడా ఎక్కడ కూడా ట్రైబల్ కి సంబంధించిన లా కాలేజ్ లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అది మా యొక్క ఇక్కడ ఉన్న సంగారెడ్డిలో గిరిజన లా కాలేజ్ తీసుకొచ్చిన గనుడు కేసీఆర్. విద్యారంగానికి ఎవడా నిర్లక్ష్యం చేసింది? విద్యారంగానికి ఎవరు నిర్లక్ష్యం చేసింది? ఈ గాడిదిన కొడుకులు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప ఏదైనా పని చేస్తురా? వీళ్ళు ఏదైనా పని చేస్తురా? నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ ఉద్యోగాలు అడిగే క్రమంలో నిరుద్యోగుల మీద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎండ్రిని దాగి చచ్చిపోతారా, బాయిలో దునికి చచ్చిపోతారా, ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు? ఒక బజార్ రౌడీ, ఒక డ్రగ్స్ తీసుకునేటోడు, కొకైన్ తీసుకునేటోడు, గంజాయి తీసుకునేటోడు ఎట్లా మాట్లాడతాడో ఇలా రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే స్వయాన తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి,
విద్యార్థులను తిడతాడు, అడ్డాముదిగా కూలీలను మాట్లాడిండు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు బీర్లు బిర్యానీ తిని ఇలా ఉద్యమాలు చేసిండని మాట్లాడతాడు. అదే విధంగా ఇలా పేడ ఆర్టిస్టులను మాట్లాడిండు వాడు. ఇవాళ మొన్నటికి మొన్న ఎండ్రిని దాగి చచ్చిపోవడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నా కొడుక నీ యొక్క మనవడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదవట్లేడు, నీ బిడ్డలు ఇక్కడ చదవట్లేడు, అందుకోసం మాట్లాడుతున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. కొడక ఉరికిచ్చి కొడతారు నిన్ను. ఎందుకనంటే ఇక్కడనే పోరాటాల గడ్డ. ఇది మరో నేపాల్ కాకుండా చూసుకో, మరో బంగ్లాదేశ్ కాకుండా చూసుకో, మణిపూర్ కాకుండా చూసుకో, మరో శ్రీలంక కాకుండా చూసుకో. అక్కడనే జంజి లాంటి ఉద్యమాలు వచ్చి ఒక్కొక్కరు అండర్ వైర్ల మీద ఉరికిచ్చిళ్ళు యువకులు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు కొత్త కాదు. నిన్ను కూడా తరిమితే నాకు ఒక బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధాని పక్క దేశం పారిపోయినట్టు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పెట్టి నీ యొక్క చంద్రబాబు అడ్డాలో దాక్కునేటట్టు చేస్తాం మేము. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీ నాయకులను కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మీటింగ్ కు పర్మిషన్ కూడా నిన్న సాయంత్రం దాకా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపుతా ఉన్నారు. దీని ఎట్లా చూడొచ్చు అన్న? తెలంగాణ రాష్ట్రంలో మేము 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని చెప్పారు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారన్నా? వాడేమో రాహుల్ గాంధీ గాడేమో రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతాడు. ఇక్కడ ఉన్న ఈ దున్నపోతులు అడ్డగాడిదలు ఈ రాజ్యాంగాన్ని కూని చేస్తారు. ఏం ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలిపొద్దా? సభలు పెట్టుకోవద్దా? నీకు ఇచ్చినటువంటి కోర్టు అనుమతుల ప్రకారమే కదా ఇక్కడ సభ జరుగుతూ ఉన్నది. నీకు ఎందుకు వరుకుతా ఉంది? కింద మీద ఎందుకు వరుకుతున్నాయి? నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు వరుకుతా ఉన్నాయి? తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేసుకుంటావు కావచ్చు. ఇవాళ నీకోసం పోలీసులు ఉన్నారు, నువ్వు హోంమంత్రి ఉన్నావు, అయితే మాత్రం నువ్వు అరెస్ట్ చేయొచ్చు. కానీ రేపటి రోజున ఇవాళ చూడండి, మీరు ఇవాళ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కేటీఆర్ గారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే దాదాపుగా 30 నుంచి 40 వేల మంది నిరుద్యోగులు రాబోతున్నారు. మేము మీతో ఉన్నాం, మా కోసం మీరు నిలబడండి, మీకోసం మేము నిలబడతామని చెప్పేసి మాకు భరోసా ఇవ్వడానికి వస్తా ఉన్నారు. సూటిగా ఇక్కడి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిరుద్యోగుల పక్షాన కానీ నిరుద్యోగులు ఏం మాట్లాడబోతా ఉన్నారు? ఇక్కడ అన్న ఒకటన్నా, మేము ఇస్తా అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, పెండింగ్ లో ఉన్నటువంటి 10,000 కోట్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవ్వాలి. అదే విధంగా మిగతా ఏదైతే ఉన్నాయో నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే వరకు మా యొక్క పోరాటం సాగుతుంది. నిరుద్యోగులారా, మీ అంటే మేముంటాము, మీకోసం మేముంటాము. పోరాటాలు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. మీకోసం నిలబడతాము. రాక్షసుడు లాంటి రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు మనం పోరాడదాం.